ఓం నమో రామదూతాయ. ముక్తా విద్రుమహేమనీలధవలఛాయైర్ముఖైస్త్రీక్షణైః యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాశుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. అందరికీ శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున రెండవ రోజు గాయత్రి అమ్మవారి రూపంలో మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాము. శరన్నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారికి వేదమాత అయినటువంటి గాయత్రి రూపంలో మనం అర్చించుకుంటూ ఉంటాము. సకల మంత్రాలకు మూలశక్తి అయినటువంటి గాయత్రీదేవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ అనేటువంటి రంగులతో 5 ముఖాలు, శంఖము, చక్రము, గద మరియు అంకుశము చేతులలో ధరించి మనకు కనబడుతుంది. ఈ గాయత్రీదేవిని ఉదయ సంధ్యలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతీ స్వరూపముగా ఉపాసకులు ఆరాధిస్తూ ఉంటారు. గాయత్రి ఉపాసన వలన మనకు బుద్ధి, బలము మెరుగుపడుతుంది. గాయత్రీదేవి ముఖమునందు అగ్ని, శిరస్సునందు బ్రహ్మ, హృదయంలో విష్ణువు, అమ్మ శిఖపై రుద్రుడు కొలువుంటాడని పురాణాలలో తెలుపబడుతున్నాయి. వేదాలలో నగాయత్ర్యా పరం మంత్రం, గాయత్రీ మంత్రాన్ని మించినటువంటి గొప్ప మంత్రము మరొకటి లేదు. కాబట్టి నాన్నోదక సమందానం న ద్వాదశ్యా పరమం వ్రతం న గాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం. అన్నదానానికి, నీటి దానానికి మించినటువంటి మహాదానం ఇంకొకటి లేదు. అట్లాగే ద్వాదశీ వ్రతాన్ని మించినటువంటి వ్రతము లేదు. అట్లాగే గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రము లేదు. తల్లిని మించినటువంటి దైవము లేదు. కాబట్టి ఈ గాయత్రి మంత్రాన్ని కొంతమంది కూని చేస్తూ పాట రూపంలో పాడుతూ మైకులో కూడా పెడుతూ పాపాలు చేసుకోవడానికి వారికి వారే స్వయంకృతంగా చేస్తున్నారు. కాబట్టి అట్లా చేయకుండా ఆ గాయత్రి మంత్రాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత మంచిది. మంత్రము అంటే దానికి ఒక ఛందస్సు, దేవత, స్వరము ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని అనుసరిస్తూ ఆచరిస్తూ అమ్మకు అనుగ్రహం కావడానికి, మనము అమ్మ కృపకు పాత్రులు కావడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అమ్మ ఉపాసన చేసేటువంటి వారు యో దేవ సవిత అస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే అనేటువంటి శ్లోకాన్ని పఠన చేస్తూ అమ్మ అనుగ్రహాన్ని పొందాలని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.